అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. వెంకట్రావు ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక విషయానికి చిరచిరలాడుతూ రుసరుసలాడుతూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాడు. ఎంత పరువులేని పని చేశావో, నా తల తీసేస్తే ఇంతకన్నా నయంగా ఉండేది అన్నాడు ఎన్నిసార్లో జానకి పుట్టింటికి వెళ్ళిన సంగతి ఎత్తి. ఒకసారి అన్నం దగ్గర కూర్చుంటూ నువ్విక కాపురానికి వెళ్ళవని చుట్టాలందరికీ చెప్పేశాడటగా మీ అన్న. చెల్లెలి కాపురం చెడిపోయిందంటే 10 మందికి చాటించి సంతోషించిన వాణ్ణి నీ అన్న ఒక్కడినే చూశాను. ఎవరెవరికి చెప్పాడేమిటి? అందరికీ ఉత్తరాలు రాశాడా అని అడిగాడు. జానకి మాట్లాడకపోతే ఊరుకోలేదు. మీ అన్న చెప్పకపోతే ఫలానా మనిషికి ఎలా తెలిసింది అని రెట్టించాడు. అతనే కల్పించి చెప్పాడేమో అంది జానకి. అలాంటి వాడు కాడతను, నిప్పులాంటి మనిషి. అలాంటి కల్పనలన్నీ నీ అన్నే చేస్తాడు అని ఎగిరాడు. ఇంట్లో అప్పుడప్పుడు ఆ వరుస అలా సాగుతూనే ఉంది. వెంకట్రావు కంపెనీకి పోవటం వల్ల ఇంట్లో కూర్చుని పెళ్ళాంతో పోట్లాడటానికి వీలైన క్షణాల లోటుని అతని తల్లి సమర్థవంతంగా తీరుస్తూనే ఉంది. కోడలంటే అభిమానం లేకపోతే మానే. గోరెడు జాలి దయ అయినా లేవు కోడలి మీద. ఒక మాట విసరటానికి జంకు ఉండదు, మొహమాటము ఉండదు. రాళ్ళు విసిరినట్టు విసురుతుంది మాటలు. వాడు శ్రీరామచంద్రుల్లాంటి వాడు కాబట్టి నువ్వే కావాలని వచ్చాడు గాని ఇంకోడైతే మొగుడొద్దని పోయిన దాని మొహం మళ్ళీ చూస్తాడా? 3 నెలలకైనా మళ్ళీ ఆ మొగుడి కొంపకే చేరావు గాని ఇంకో మొగుడి దగ్గరికి వెళ్ళావా? ఈ మాత్రం దానికి ఈ భాగవతం అంతా ఎందుకంట? వద్దనుకున్నవాడే గతయ్యాడుగా మళ్ళీ. ఆ దెప్పులతో పోట్లాట ప్రారంభించింది అత్త. కోడలు వచ్చిన మర్నాడే. ఆ కోడలు ఇంటి పనులతో తలమునకలవుతూ ఉంటే జానకి ఏం చెబుతుంది? అత్త మాటలకి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంది. దేనికి నోరెత్తకుండా ఊరుకుంటుంది. జానకి వచ్చిన దగ్గర నుంచి అత్త వంట మానేసింది, పనులు మానేసింది. ఒక సాయంత్రం వేళ జానకి వాకిట్లో తొట్టి దగ్గర అంట్లు తోముతుంటే అత్త ఎవరితోట మాట్లాడటం వినబడి కాసేపు తోమటం ఆపి వింది. గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల వంచుకొని తన పనిలో తను పడిపోయింది. జానకి అత్త వచ్చినావిడ దగ్గర తన కష్టాలన్నీ ఏకరవు పెట్టుకుంటోంది. చెప్పుకుంటే సిగ్గుగాని మా అన్నయ్య దింపాడమ్మా మమ్మల్ని కుంపట్లోకి. జానకి అత్త వచ్చినావిడ దగ్గర తన కష్టాలన్నీ ఏకరువు పెట్టుకుంటుంది. చెప్పుకుంటే సిగ్గుగాని మా అన్నయ్య దింపాడమ్మా మమ్మల్ని ఈ కుంపట్లోకి. పిల్ల బాగుంటుంది, కుటుంబం మంచిది అని ఒకటే ఉదరపెట్టాడు. ఏం బాగు? నా మొహం బాగు. మా కళ్ళేం మూసుకుపోయాయో దాని మొహాన ఆ స్ఫోటకం మచ్చలే కనబడలేదు మా కళ్ళకి. ఎన్ని సీసాల పౌడర్లు రంగులు అద్ది మాయపుచ్చారో మాయదారి మూక. తీరా పెళ్ళికెళ్ళినప్పుడెవరో అన్నారు, పెళ్లి కూతురి మొహం నిండా స్ఫోటకం మచ్చలేనర్రా అని. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే ఏం లాభం? కట్నం మాత్రం ఎంత గుమ్మరించారనుకున్నావేమిటి? ఏమిటో హైదరాబాదు సంబంధం అని మోజుపడ్డామనుకో. చెప్పొద్దు. రాను పోను రైలు ఛార్జీల దండగ మిగిలింది గాని హైదరాబాద్ అయితే ఏం వచ్చి పడింది ఒళ్ళో? ఏమిటో తొందరపడ్డాం గాని పిల్లాన్ని ఇప్పటిదాకా ఉంచితే 2 కట్నం ఊడిపడేది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నువ్వెన్ని చెప్పు గాని మీ కోడలు కుదిరైన పిల్లలెద్దు. నా కోడలు ఉంది ఎందుకు? ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. ఏం కర్మ నీ కోడలికి ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేదాకా 10 మంది నౌకర్లను పెట్టి చేయించుకుంటుంది. నీకేం తీపడమా వదినా? 50,000 కట్నం తెచ్చింది. బండెడు సామాను తెచ్చింది. తెచ్చింది. తెస్తే ఏమిటి? అన్నీ బీరువాల్లో బిగించి తాళాలు వేసుకుంది. మొన్న 4-5 మనుషులకి భోజనాలు పెట్టవలసొచ్చి ఏదో అవసరానికి 2 స్టీలు గిన్నెలు తీయమంటే ఇప్పుడవి వాడతానా అంది. ఎప్పుడో వేరు కాపురం పెట్టినప్పుడు వాడుకుంటుందట. అవసరానికి తీసి వాడుకొని మళ్ళీ కడిగి లోపల పెట్టుకోకూడదు. ఎందుకమ్మా? కోడలు అంత తెచ్చిందని ఇంత తెచ్చిందని గొప్పలు. గిన్నెలు కొత్త చెడిపోతాయని అన్నదేమోలే. మా పిల్లాడి సంబంధంలాగా ఏ బ్రాసి సంబంధం ఎవరికీ వద్దు తల్లి. మీ అత్తగారు ఏం పెట్టారని ఎవరన్నా అడిగితే బిడ్డ తలెత్తుకోలేకపోతున్నాడు అని చటుక్కున కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ ఏడుపుతోనే మాటలు సాగించింది అత్త. మొన్న మా మేనత్త కూతురొచ్చింది. ఏదో పని మీద మధ్యాహ్నం పూట నిద్రపోయి లేచి వెంకట్రావుకి వాళ్ళ అత్తగారు పెట్టిన వెండి సామాను చూపించు వదినా అంది. ఏం చూపించను? నా కాష్టం.
ఆ వెండి గ్లాసు, ఆ మజ్జిగ గిన్నె, ఆ పన్నీరు బుడ్డి, ఆ చిన్నం చితక చూపించాను. పళ్ళెమేది అంది. వాళ్ళింకా చేయించలేదులే అని ఎలాగో మాట మరిపించాననుకో. ఈ పాడు సంబంధం చేసుకుని నలుగురిలో నవ్వుల పాలైపోయామనుకో వదినా. ఇంకా వెండి పళ్ళెం ఇవ్వలేదా? ఎబ్బే, ఎక్కడిచ్చారు? పెళ్ళైన ఏడాదికే ఆ ముసలాడు పోయాడు. అన్న ఉన్నాడంటే వాడికేం పట్టింది? రేపిస్తాం మాపిస్తాం అంటారే గాని ఊడి పడనివ్వరు. ఇస్తారులే, ఇవ్వకెక్కడికి పోతారు? ఏదో పేద సంసారాలు వాళ్ళకుంటే వాళ్ళ పిల్లకి పెట్టుకోక ఏం చేసుకుంటారు? పేద సంసారం ఎందుకయింది? వాడు రేపో మాపో 40,000 కట్నంలాగా మరీ పెళ్లి చేసుకుంటాడు. లాంఛనాలు ఇవ్వకపోతే ఊరుకుంటాడా? దీని మొహానికే ఏ అచ్చటా ముచ్చటా లేదు. మా వీపరాలకి బొత్తిగా జ్ఞానం లేదమ్మా. ఒక్క ఆడపిల్ల, దానికోసం 4 వస్తువులు అమర్చుకునే తెలివి లేదు. అసలు ఆడపిల్ల ఉన్నప్పుడు దాని పెళ్ళికి ముందే అన్నీ అమర్చుకోవద్దు? ఇందాక పన్నీర్ బుడ్డి అన్నావు. పన్నీర్ బుడ్డి అల్లుడికొస్తుందా? ఎందుకు రాదు? మా ఇళ్లల్లో అల్లుడికే వస్తుంది. అయ్యో, ఇంకా ఎన్ని సరుకులు రావాలో. రావాల్సినవన్నీ ఇచ్చారా? పిల్లకి మొగుడు తేరగా దొరికాడని ముడిపడేంచి ఇంట్లోంచి తోలేశారు. రెండో మనిషి లేచి వెళ్లే వరకు ఆ ధోరణి అలా సాగుతూనే ఉంది. రాత్రి వెంకట్రావు వచ్చిన తర్వాత సాయంత్రం అన్నపూర్ణమ్మత్తయ్య వచ్చిందిరా అని మొదలుపెట్టి తల్లి కొడుక్కి ఆ సంభాషణంతా ఒక్క ముక్క బీరుపోకుండా చెప్పింది. చెప్తూ అన్నపూర్ణమ్మ మీద కూడా కోపం వెళ్ళగక్కింది. వెధవ బడాయి కోడలు కట్నాలు కానుకలు తెచ్చిందని మురిపమే లోపల, పైకి ఏమీ గొప్పలేనట్టు మాటలు. కోడలు తెచ్చుకున్న స్టీల్ సామాను ఉమ్మడి కొంపలో వాడుకోవటానికి తీయమంటే తీస్తుందా? ఈవిడే కొని పెట్టుకోరాదు 4 గిన్నెలు. అది గడుసుది కాబట్టి వీళ్ళ ఆటలు సాగనివ్వదు. లేకపోతే ఆ సామాన్లన్నీ వీళ్ళు దుంపనాశనం చేసేరు అని కాసేపు అన్నపూర్ణమ్మని తిట్టిపోసి మళ్ళీ తన బియ్యాలవారి వైపు మళ్ళింది. అన్నపూర్ణమ్మ కొడుక్కి అత్తారో స్కూటర్ బండి ఇచ్చారంట. ఈ రోజుల్లో మీసం వచ్చిన మొగాడున్నాడంటే ఎన్నెన్ని లాంఛనాలు పోసి పిల్లనిస్తున్నారు. పెద్దమ్మగారి పెద్దాడొక్కడే కట్నాలు కానుకలు లేకుండా పిల్ల సోకుకి మతిపోయి చేసుకున్నాడు గాని మన వాళ్ళందరూ అత్తర్ల దగ్గర్నుంచి ఎన్నెన్ని తెచ్చుకున్నారో. నీ కర్మే కాలింది, నలుగురిలో నవ్వుల పాలయ్యావు అని కళ్ళ నీళ్ళెట్టుకొని ముక్కు చీదింది. తనకి సౌఖ్యం లేనందుకు తన తల్లి గుండె ఎంత కోతపడుతోందో చూసినప్పుడల్లా వెంకట్రావుకి అత్తారి మీద చెప్పలేనంత ఆగ్రహం మేలుకుంటుంది. దీన్ని వదిలిపారేస్తే సరి అంటాడు అలాంటప్పుడు. మొగాడివైతే నీ బామ్మర్ది నెత్తికెక్కి తొక్కి గోళ్ళు ఊడగొట్టి నీకు రావలసినవన్నీ తెచ్చుకో అని జ్ఞానబోధ చేస్తుంది ఆ మాతృమూర్తి. జానకిని 3 నెలల పాటు పుట్టింట్లో పెట్టు కూర్చున్న ఆడపిల్ల గలవాళ్ళు అంత తేలిగ్గా పిల్ల కాపురం చెడగొట్టుకోరని వెంకట్రావు తల్లికి తెలుసు. ఈసారి వాళ్ళు వెండి పళ్ళెం చేయించే పంపుతారు అనేది ఎప్పుడు. వెంకట్రావు కూడా అలాగే అనుకున్నాడు. తనకు రావాల్సిందేదో గోళ్ళు ఊడగొట్టి పుచ్చుకోవాలనే పథకంతోటే జానకి దగ్గరికి బయలుదేరాడు. నిజానికి తనని చూడగానే అత్తగారు బావురమంటుందని, పిల్లని తీసుకెళ్ళమని కాళ్ళ వేళ్ళ పడుతుందని బావమరిది కూడా సిగ్గుపడుతూ చెల్లెల్ని తీసుకువచ్చిన తొందరపాటికి మొహం వేళ్లాడేసుకుని నుంచుంటాడని, సమయం చూసి ఆ వెండి పళ్ళెం మాట అడిగేయొచ్చునని అనుకుని వెళ్తే తీరా అదంతా తలకిందులైంది అక్కడ. ఈసారన్నా వస్తువు చేతిలోకి వస్తుందనుకున్న వాళ్ళు అలా జరగకపోయేసరికి తల్లి కొడుకులిద్దరూ తమ దురదృష్టానికి నిర్ఘాంతాలు పోతూనే ఉన్నారు పూట. అన్నట్టు మీ అత్తకి ఉత్తరం రాయించావా అంది తల్లి ఒక పూట. ఎప్పుడో రాయించాలే, 150 తులాలు పెట్టాలని రాసిందిలే అని బొంకాడు కొడుకు. రాసిందా? మంచి పని చేశావు అని సంతోషించింది తల్లి. కంపెనీకి పోకుండా వెంకట్రావు ఇంట్లో కూర్చున్నప్పుడల్లా తల్లి కొడుకులిద్దరూ తప్పకుండా వెండి పళ్ళెం సంగతి మాట్లాడుకుంటారు. మొదట ఎవరెవరి గురించో చెప్పుకుని చివరికి వ్యవహారం అక్కడికి తీసుకొస్తారు. వాళ్ళ కోడలు తెచ్చుకున్న గంధపు గిన్నె ఎంత బరువుందో, వీళ్ళ కోడలు తెచ్చుకున్న వెండి చెంచాలు దుక్కల్లా గుణపాల్లా ఎంత బాగున్నాయో. ఇవే మాటలు ఎంతసేపు. కాళ్ళ కడుకు పళ్ళెం మగ పెళ్లి వాళ్ళకొస్తుందని ఎరగదా నీ అత్త? ఆ పళ్ళెం ఇవ్వటానికి ఎంత రాద్ధాంతం చేశారోనమ్మా. 25-30 మందికి తిళ్ళు పెట్టడానికే ఏడ్చారు. వేల పట్టున టిఫిన్లా కాఫీలా పెట్టారుగా. వేపరాలకి పట్టుచీరలు
రెండో ఉతికే మోకాల మీదకొచ్చింది చీర. నీ ప్యాంటు గుడ్డలు మాత్రం ఏడాదికే రంగుమాయలా తల్లి. సుబ్బారావు ఇప్పటికీ నవ్వుతాడు ఈ ఉంగరం చూసి. పెళ్లి ఉంగరంలో ఇంత చిన్నరాయి ఏమిటోయి అంటాడు. చిన్నరాయి పెట్టమని నేనే అన్నానని చెప్తుంటాను. ఆ ముసలాడుంటే వాడి మొహాన కొడుదును. కొడుకు అంత పని చేయవలసిందే వాళ్ళకి. చిన్న పెద్దమ్మ గారి దాసుకి ఎంత మంచి ఉంగరం పెట్టారో చూస్తే ఆశ్చర్యపోతావు. కుంకుడు గింజంత వజ్రపొడి వేయించి చేయించారు. దాసు అది చేతికి పెట్టుకొని తిరుగుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవురా. వాడి చేతి వైపే చూసేదాన్ని. కాసేపు నువ్వు పెట్టుకుంటావా పిన్ని అని ఒకసారి తీసిచ్చాడు. అయ్యో నాకెందుకురా అని 1 గంటసేపు నా చేతికి పెట్టుకొని తీసి కళ్ళకద్దుకొని వాడి చేతికే పెట్టాను. అల్లుడికి ఉంగరం పెడితే అలాంటిది పెట్టాలి, లేకపోతే లేదు. అంతేగాని తల్లి. ఎవరి అదృష్టం వాళ్ళది. అందరికీ ఒక్కలాగా రమ్మంటే వస్తుందా? కొడుకు ఎంత కటిక మేళమో నీ అత్తారు. వాళ్ళకి గడ్డి పెట్టే వాళ్ళెవరూ లేరేమిట్రా? ఎవరో ఎందుకు, చూస్తుండు, నేనే తినిపిస్తాను గడ్డి. ఆ మాటలన్నీ జానకి ముందే. జానకి పనులు చేసుకుంటూ మొహం చిన్నబుచ్చుకుని ఆ మాటలన్నీ వింటూనే ఉంది. అదంతా జానకి రోజు అలవాటే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోతుంది, కొత్తగా దిగులు పడుతుంది. పుట్టింటి నుంచి వచ్చి 4-5 రోజులైన తర్వాత జానకి ఒకరోజు తన గాజులు తీసి వెంకట్రావు దగ్గర పెట్టింది. ఇవి తీసుకుని మా వాళ్ళు ఇవ్వవలసినవన్నీ చేయించమని అత్తయ్యకి చెప్పండి అంది. తనకేదో పెద్ద అవమానం జరిగినట్టు వెంకట్రావు కళ్ళెర్రజేసి, నీ గాజులిమ్మని ఎవరన్నారిప్పుడు? వెధవ తెలివితేటలు ప్రదర్శించకు. నీ గాజులు అమ్మి సామాను కొంటే నాకు మీ వాళ్ళు ఇచ్చినట్టు అవుతుందా? ఎంత ఖర్చయితే అంత ఖర్చు పెట్టి నీ అన్న చేయించి ఇవ్వాలి తెలుసా? 1 పైసా ఊడపడనిస్తాడనుకుంటున్నావా? నీ మీద ఏదో ప్రేమ వెలకబోస్తాడనుకుంటున్నావుగా, అందుకని చెబుతున్నాను. నీ తలబిరిసేదో మీ వాళ్ళ దగ్గర చూపించు. నాకు రావాల్సింది నాకు పడేమను. ఆ మాత్రం గడుస్తనం లేదా? పెళ్ళయి కాపురం చేస్తున్నావు. మా వాసంతిని చూసి జ్ఞానం తెచ్చుకో. పెళ్ళికి ముందు నుంచే భర్తకి ఏమేం కావాలో అన్నీ పోట్లాడి చేయించి ఉంచుకుంటోంది తెలుసా? బట్టలు కూడా కొనిపించుకుంటోంది. నీకు అంత జ్ఞానం ఎక్కడేర్చిందిలే? గాజులు తీసి ఇస్తున్నావు. గాజులు నీ సొమ్ము అనుకుంటున్నావా? అసలు నీకా బుద్ధెందుకు పుట్టింది అని నిలదీశాడు. జానకి మాట్లాడలేకపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.